తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో అలజడి రేగింది. ములుగు జిల్లాలోని కర్రెగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులున్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు. బచావో కర్రెగుట్టల పేరుతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తెలంగాణ వైపు నుంచి కర్రెగుట్టలను సీఆర్పీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే కర్రెగుట్టల చుట్టూ భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్లుగా ప్రకటించిన మావోయిస్టులు ఆ వైపు ఆదివాసీలు వెళ్లవద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో అలజడి రేగింది. ములుగు జిల్లాలోని కర్రెగుట్టలను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులున్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు. బచావో కర్రెగుట్టల పేరుతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తెలంగాణ వైపు నుంచి కర్రెగుట్టలను సీఆర్పీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే కర్రెగుట్టల చుట్టూ భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్లు ప్రకటించిన మావోయిస్టులు ఆ వైపు ఆదివాసీలు వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో వందలాది కిలోమీటర్లు విస్తరించి ఉన్నటువంటి కర్రెగుట్టల దగ్గర చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్తీస్గఢ్ వైపు నుంచి ఇటు తెలంగాణ వైపు నుంచి రెండు రాష్ట్రాల వైపు నుంచి కూడా భద్రతా బలగాలు మొత్తం కర్రెగుట్టలను చుట్టుముట్టినట్టు సమాచారం అందుతుంది. ఉదయం 6 గంటల నుంచి కొన్ని చోట్ల కాల్పులు కూడా చేస్తున్నట్టు అటువైపు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఊసూరు బ్లాక్, ఏదైతే ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ ఉందో ఊసూరు బ్లాక్ నుంచి కాల్పులు కూడా భద్రతా బలగాలు ప్రారంభం చేసినట్టు తెలుస్తుంది. ఇటువైపు మావోయిస్టులు కూడా వాళ్ళని ఎదుర్కొనేందుకు వీళ్ళు కూడా కాల్పులు జరుపుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు మాత్రము పోలీసుల నుంచి ఎట్లాంటి అధికారిక సమాచారం రావట్లేదు. పోలీసులు కన్ఫర్మ్ కూడా చేయట్లేదు. కేవలం మేము సర్చింగ్ ఆపరేషన్ మాత్రమే చేస్తున్నాం కానీ ఎన్కౌంటర్ చేయట్లేదని పోలీసులు అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు. మరోవైపు గత వారం 10 రోజుల క్రితమే మావోయిస్టుల పేరుతో ఒక లేఖ విడుదలైంది. కర్రెగుట్టల చుట్టూ బాంబులు అమర్చాం, ల్యాండ్ మైన్స్ అమర్చాము, ఎవరు రావద్దని వాళ్ళ పేరుతో శాంత వెంకటాపురం డివిజన్ ఏరియా శాంత పేరుతో లేఖ విడుదల చేశారు. కానీ తర్వాత అదంతా కూడా ఫేక్ లేఖ అని పౌరాకుల సంఘాలు చెప్పాయి. మావోయిస్టులు అలాంటి లేఖలు విడుదల చేయరు, శాంత అనే పేరుతో ఆ ఏరియాలో ఎవరు కూడా లేరనేసి ఒక స్పష్టమైనటువంటి, అంటే మావోయిస్టుల తరపున మావోయిస్టులు చెప్పినట్టుగా, అంటే మావోయిస్టు అట్లాంటి చర్యలకు పూనుకోరు అనేటువంటి దీంతో పౌరాకుల సంఘాలు తెలిపాయి. ఏది ఏమైనా అటు మావోయిస్టులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, రెండు వర్గాలు కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వడం లేదు. అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉంది. అయితే పౌరాకుల సంఘం నేత ప్రొఫెసర్ అరగోపాల్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మాకు తమకున్న సమాచారం మేరకు కాల్పులు భద్రతా బలగాల వైపు నుంచి జరుగుతున్నాయి. ఇప్పటికే 2000 మంది భద్రతా బలగాలు కర్రెగుట్టల చుట్టూ మోహరించారు. ఒకవైపు శాంతి చర్చల ప్రతిపాదన తెచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇట్లాంటి హత్యాకాండకు పూనుకోవడం దుర్మార్గం అని ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ప్రభుత్వం నుంచి ముందుగా శాంతి చర్చల వైపు అడుగులు పడాలి, ఆ ప్రతిపాదన మావోయిస్టుల నుంచి కూడా వచ్చినటువంటి నేపథ్యంలో శాంతి చర్చలకు ఒక అడుగులు పడుతున్నాయి అనుకుంటున్నటువంటి తరుణంలో భద్రతా బలగాలను ఉచ్చికొల్పి మావోయిస్టులను పూర్తి స్థాయిలో అంతమొందించాలని చూడడం ఒక దుర్మార్గమైనటువంటి చర్య అని పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్ అన్నారు. ఆయన కూడా ఇటు శాంతి చర్చలు జరిపేందుకు తామంతా సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం అంగీకరిస్తే తమ మావోయిస్టులతో సంప్రదింపులు జరిపి శాంతి చర్చలకు ఒక వేదిక ఏర్పాటు చేసేటువంటి పనులు తాము ఉంటామని కూడా వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు. పౌర హక్కుల సంఘం నేతలైతే కొద్ది కాలంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు కూడా పెడతా ఉన్నారు. అక్కడక్కడ జిల్లా కేంద్రాల్లో చర్చలు పెడుతూ శాంతి చర్చలకు ఒక మార్గం తీసుకురావాలనేటువంటి దీంట్లో చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ నిర్ణయం మాత్రం ఏమాత్రం ఈ శాంతి చర్చల మీద ఇప్పటి వరకు ప్రకటించలేదు. కేంద్ర మంత్రి అమిత్ షా 2026 వరకు మావోయిస్టులను పూర్తి స్థాయిలో అంతమొందిస్తాము, మావోయిస్టు వామపక్ష తీవ్రవాదం లేకుండా చేస్తామని ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో అదే తీరుగా అప్పటి నుంచి కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఛత్తీస్గఢ్ లో ఇప్పటి వరకు మావోయిస్టుల చాలా స్థావరాల్లోకి భద్రతా బలగాలు వెళ్ళాయి, వాళ్ళని చుట్టుముట్టారు. కొంతమంది మావోయిస్టులు ఆ ప్రాంతాన్ని విడిచి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే కర్రెగుట్టలను స్థావరంగా చేసుకుని మావోయిస్టులు ఉన్నారన్నటువంటి నేపథ్యంలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఏం జరుగుతుందో చూడాలి. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ నవీన్.
మావోయిస్టుల అక్రమ ఎన్కౌంటర్లపై ప్రొఫెసర్ హరగోపాల్ ఖండించారు. శాంతి చర్చల ప్రతిపాదన తెస్తూనే ఇటువంటి హత్యాకాండకు ప్రభుత్వాలు తెగబడ్డం దుర్మార్గమన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న కాల్పులను వెంటనే ఆపాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. నిన్న జార్ఖండ్లో వాళ్ళ సుక్మాలో మళ్ళీ కాల్పులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు శాంతి చర్చల ప్రస్తావన నుండి దేశవ్యాప్తంగా శాంతి చర్చల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వము కొంతైనా నియంత్రణ తాను కంట్రోల్ రిస్ట్రెయింట్ పాటిస్తే బాగుండేది. తాను ఏమాత్రమో పరిస్థితులను చేయకుండా సుక్మా ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చర్చలకు వచ్చిన నా దగ్గరికే రావచ్చు, మేము మాట్లాడడానికి సిద్ధమని అన్న తర్వాత దానికి కావలసినటువంటి పరిస్థితులను సృష్టించవలసిన బాధ్యత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కనుక సంయమనం పాటించాలని, తర్వాత శాంతి చర్చలకు కావాల్సిన వాతావరణం కావాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు తప్పకుండా ఛత్తీస్ గవర్నమెంట్ స్పందించాలి అనేది మా